క్లయింట్‌కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైమ్ వీళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ డెవలప్ చేసుకొని వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు లింక్డ్ఇన్ ఉందనుకోండి. అది ఎవరిది? మైక్రోసాఫ్ట్ ఏదో సమ్ అదర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ వాడిది అనుకుందాం. సో వాడు ఏం చేస్తుండు? ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసి దాన్ని బీ2బీ నెట్వర్క్‌లో సేల్ చేసుకుంటుండు. ఎట్ ద సేమ్ టైమ్ విప్రో తీసుకున్నా కూడా విప్రో వాడివి కూడా అలాంటి ప్రొడక్ట్సే ఉంటాయి మనకి. సో ఇప్పుడు ఏంటంటే కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఓన్ ప్రొడక్ట్స్ మీద మార్కెటింగ్ హెవీగా స్టార్ట్ చేస్తున్నవి. సో అందుకని వాళ్ళ స్టాండర్డ్స్ తగ్గట్టుగా ఎండ్ టు ఎండ్ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ ఉంటేనే వాళ్ళు మనకి ప్లేస్మెంట్ ఇస్తుండ్రు. సో ఇప్పుడు చాలా మంది నేను చూసా, వాళ్ళది ఏంటంటే మెయిన్ ప్రాబ్లము బేసిక్ నాలెడ్జ్ ఇచ్చేసుకొని గూగుల్ యాడ్స్ అంటే గూగుల్ యాడ్స్ అనేది ఇప్పుడు వెళ్ళిపోయింది. గూగుల్ యాడ్స్ DV360 అనే యాడ్స్ వచ్చినవి. సో అలాంటి స్టాండర్డ్స్ అన్నీ చేంజ్ అయిపోయినవి. సో మనం మార్కెటింగ్ ఈ ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేయాలంటే టూ థింగ్స్ ఉంటాయి. ఒకటి ఆఫ్లైన్ మార్కెటింగ్, ఒకటి ఆన్లైన్ మార్కెటింగ్. ఓకేనా? ఈ ఆన్లైన్ మార్కెటింగ్ ఏంటంటే ఓవరాల్గా డిజిటల్ మార్కెటింగ్లోకి వస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ కానీ సిఆర్ఎంస్ కానీ. సో ఇందులో ఈ ఆన్లైన్ మార్కెటింగ్ చేసినప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్లో ఎలా చేస్తాము, డిజిటల్ మార్కెటింగ్ త్రూగా వచ్చే లీడ్స్ని మార్కెటింగ్ ఆటోమేషన్ ఎలా చేస్తాము, సో దాని నుంచి వెళ్ళి సిఆర్ఎంకి ఎట్లా కన్వర్ట్ చేస్తాం. సిఆర్ఎంలో మనం బేసిక్ అయితే హబ్స్పాట్ వాడతాము. హబ్స్పాట్ గురించి చెప్తాను నేను. హబ్స్పాట్ ఏంటి, ఎలా చేస్తాము, ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తాము, అందులో ఆటోమేషన్ మార్కెటింగ్ ఎలా చేస్తాము, లీడ్స్ ఎలా చేస్తాము, సేల్స్ ఎలా చేస్తాము, సేల్స్ ROIని ఎట్లా డిఫైన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ ఉందనుకోండి, ఈ ప్రోడక్ట్ని మనం ఇంటర్నేషనల్లో గ్లోబల్లీ మనం ప్రమోట్ చేస్తున్నాం కదా. ప్రమోట్ చేసినప్పుడు చాలా నెట్వర్క్స్ నుంచి వెళ్ళి మనము డిజిటల్ మార్కెటింగ్ అనేది చేస్తాం, చాలా నెట్వర్క్స్ నుంచి వెళ్ళి. ఓకే, సో ఈ నెట్వర్క్స్లో మనం వచ్చిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ US ఉంది, ఓకే, UK ఉంది, చైనా ఉంది అనుకుందాం. ఇట్లా గ్లోబల్లీ కంట్రీస్ ఉన్నవి. ఆ కంట్రీస్ వైజ్ మనం ఎట్లా డిఫైన్ చేస్తాం, ఎట్లా సేల్స్ వాళ్ళకి ఎలా ఇస్తాము, మార్కెటింగ్ వాళ్ళకి ఎలా ఇస్తాము, మార్కెటింగ్ ఫిజికల్గా మనము ఫిజికల్ అపాయింట్మెంట్ ఎలా ఫిక్స్ చేస్తాము, ఆన్లైన్ వీడియో కాల్ అపాయింట్మెంట్ ఎలా చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్లో ఒక ఫామ్ ఉంది అని అంటే ఆ క్యాండిడేట్ ఫామ్ ఫిల్ చేస్తే సిఆర్ఎంకి ఎలా తీసుకొచ్చుకుంటాం అనే టాపిక్స్ మీద టోటల్గా కవర్ అవుతుంది. సో ఇది అనేది బేసిక్, ఇదంతా ఒక ఇన్ఫర్మేషన్ సిస్టంలోకి మనం వస్తాం అనమాట. ఈ టోటల్ ఇది ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ సిస్టంలోకి వస్తాం మనం. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నవి, బీటెక్లో కానీ ఎంబీఏలో కానీ ఎక్కడైనా కూడా సపరేట్గా మనకి సర్టిఫికేషన్స్ ఉంటున్నాయి, స్పెషలైజేషన్స్ ఉంటున్నవి. సో అట్లా మాడిఫికేషన్ అయిపోయింది ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్. సో మనం అంతకుముందులాగా ఏదో నేను టెక్నికల్ SEO చేస్తాను లేదా ఆఫ్ పేజ్ చేస్తాను, నేను గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ చేస్తాము అనేది టోటల్గా రాంగ్ అనమాట, టోటల్గా రాంగ్. సో అలా చేస్తే మనకి లీడ్స్ రావు, వచ్చినా కూడా ఎవరో గూగుల్లో కొడతారు, ఏదో ఆటోమేటిక్ ఏదో వచ్చేసి ఏదో ఎంక్వైరీ చేస్తారు. సో అట్లా వచ్చేటివి చాలా తక్కువ మనకు. పెయిడ్ మార్కెటింగ్ నుంచి వెళ్ళి B2B మార్కెటింగ్ నుంచి వెళ్ళి ఇట్లా వేరే వేరే సోర్సెస్ నుంచి వెళ్ళి వస్తాయి అనమాట. సో అవి ఎలాగా ఏంటనేది నేను మీకు చెప్తాను. నేను ఒక డాక్యుమెంటరీ చేశాను. సో ఈ పార్ట్ అయితే మీకు అర్థమైంది కదా. హలో హలో Yes, yes, sir. ఈ పార్ట్ అయితే మీకు అర్థమైంది కదా వెంకట్. Yes. ఎస్ సార్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏ కంపెనీ అయినా ఒక సర్వీస్ బేస్డ్ కానీ ప్రోడక్ట్ బేస్డ్ కానీ రన్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ బేస్డ్ దాన్ని మార్కెటింగ్ ఒకటి ఆఫ్లైన్ మార్కెటింగ్ ఉంటుంది, ఒకటి ఆన్లైన్ మార్కెటింగ్. మనం మాట్లాడుకునేది మొత్తం ఆన్లైన్ మార్కెటింగ్. ఆన్లైన్ మార్కెటింగ్లో డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ మనం ఇస్తాం, ఓకేనా, డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ఇస్తాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ ఆటోమేషన్ మార్కెటింగ్ అవుతుంది. ఆటోమేషన్ మార్కెటింగ్ ఎందులోకి వస్తుంది అని అంటే ఈ సిఆర్ఎంలోకి వస్తుంది, ఓకేనా. ఈ సిఆర్ఎంలో యూజ్ చేసే టూల్స్ ఏంటివి, హబ్స్పాట్ కానీ, సేల్స్ ఫోర్స్ మార్కెటింగ్ క్లౌడ్, సేల్స్ క్లౌడ్ ఇట్లుంటుంది. అట్లనే పవర్ BIలో కూడా ఉన్నవి మనకి టూల్స్, ఓకేనా. అట్లే మైక్రోసాఫ్ట్ డైనమిక్, ఒరాకిల్ సిఆర్ఎం, ఇట్లా చాలా సిఆర్ఎంస్ ఉన్నవి. సో మనకి ఇప్పుడు ఉన్న డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్ అంతా ఎక్కడ చావుతుండ్రు అని అంటే ఈ ప్లేస్లో ఆగుతుండ్రు అనమాట. ఇక్కడ వచ్చి ఆగుతుండ్రు ఈ ప్లేస్లో, ఇక్కడ వచ్చి ఆగిపోయి ఇదే కెరియర్ అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఒక మైండ్లో ఉంటుంది. ఇక్కడ ఎంత మీకు మహా అంటే ఒక 50,000 వరకు మీకు ఎర్నింగ్ ఉంటుంది. అదే మీరు ఈ స్టాండర్డ్స్ అన్ని నేర్చుకున్నారనుకోండి మీకు కెరియర్ గుర్తుంటుంది. ఇప్పుడు 3 years 4 years గ్యాప్ ఉన్న వాళ్ళు ఏంటి, ఇది టోటల్గా ఎండ్ టు ఎండ్ నేర్చుకొని
మార్కెటింగ్లోకి మీరు వచ్చిండ్రు అనుకో, ఎంఎన్సి కంపెనీలకు అప్లై చేసిండ్రు అనుకో, అది డిఫరెంట్. ఇప్పుడు క్యాప్జెన్మి వీళ్ళు ఉన్నారనుకో, గూగుల్ యాడ్స్ అంటే గూగుల్ యాడ్స్ వాడు ఏమడుగుతాడు, 360 డివి 360 గూగుల్ యాడ్స్ అడుగుతాడు. ఎంఎన్సీస్ అన్ని, కార్పొరేట్ కంపెనీస్ అన్ని, అవి మనకి ఇన్స్టిట్యూట్లలో నేర్పించట్లేదు. ఓకేనా, ఇది అర్థమైంది కదా ఓవరాల్గా. కంపెనీ, సర్వీసు, ప్రోడక్ట్స్, మార్కెటింగ్, ఆఫ్లైన్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, తర్వాత ఆటోమేషన్ మార్కెటింగ్, తర్వాత సిఆర్ఎం, ఈ కాన్సెప్ట్లో రన్ అవుతుంది మనకి. ఓకేనా, తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను ఒక 1 సెకండ్, ఏం మన క్లాసులలో ఏం జరుగుతుందని నేను చెప్తాను. 1 సెకండ్. ఇప్పుడు నా one second. సో మనకి ఏ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్కి అయినా కూడా బేసిక్ నాలెడ్జ్ ఫోటోషాప్ వచ్చి ఉండాలి. క్యాన్వాలో అవన్నీ పక్కన పెట్టాను మీకు, నేను ఒకసారి ఇంటర్న్షిప్లో కూడా చెప్పా ఫోటోషాప్ యూజ్ ఏంటి అనేది. ఓకేనా, అందులో మనం ఇమేజ్ ఆప్టిమైజేషన్ ఏం చేస్తామో వాటిలో ఏ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఫోటోషాప్ బేసిక్ నాలెడ్జ్ అంటే ఏంటిది, ఇప్పుడు టూల్స్ ఉంటాయి కదా ఫోటోషాప్ టూల్స్, 1 సెకండ్ నేను చెప్తాను. సో బేసిక్ ఫోటోషాప్ అంటే ఏంటిది, అసలు ఎలా చేస్తాం, ఎలా ఓపెన్ చేస్తాం, ఓపెనింగ్ ఏంటిది, ఫోటోషాప్ ఎడిటింగ్ టెక్నాలజీ చేసింది, వర్క్ విత్ లేయర్స్, లేయర్స్ అంటే ఏంటిది, ప్లగ్ఇన్స్ అంటే ఏంటిది, ఎలా యాడ్ చేస్తాం, వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకుంటాము, సారీ ఫొటోస్ ఎలా క్రియేట్ చేసుకుంటాము అనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చేసి ఫోటోషాప్లో ఇక్కడ మీకు ఒక న్యూ పేజ్ తీసుకుంటే వన్ సెకండ్, కొంచెం స్లో లోడింగ్ ఉంది. డైలీ వీఆర్ ఎట్ ఆఫ్ పేజ్, ఆన్ పేజ్ ఏదోలో ర్యాంకింగ్స్. ఇది ఎవరు జశ్వంత్, ఇది ఇది చెప్పు, ఇది నీ డౌట్ ఏంటి? అంటే రోజు ఆఫ్ పేజ్ ఆన్ పేజ్ ఇంకా ఎండ్ ఆఫ్ ది డే ర్యాంకింగ్ తప్ప ఏం చేయట్లేమో అంటున్నా. అదే కదా, ఆ స్టాండర్డ్స్ మన ఈ ట్రైనింగ్ నాది ఏదైతే కోచింగ్ స్టార్ట్ చేశానో దానికి సంబంధించింది. సో ఇప్పుడు ఓకే. ఈ ఫోటోషాప్ ఉంది కదా, నేను అదే చెప్తున్నా అవును. మీకు ఈ డాక్యుమెంట్స్ లో ఓకే. మీకు అంత క్లారిటీ ఉంటుంది ఏమేమి వస్తుంది ఏంటి అనేది మీకు టోటల్ గా సబ్జెక్ట్ ఎండ్ టు ఓకే. ఎండ్ నేను మొత్తం కవర్ చేశా. సో నేను సో ఇప్పుడు ఈ లేయర్స్ ఉన్నాయి కదా, ఈ టూల్స్ ఉన్నాయి కదా, ఈ సెలెక్షన్ టూల్ ఎలా యూజ్ అవుతుంది, అసలు ఇది ఈ టూల్స్కి సంబంధించిన ఏంటివి, డ్రాగ్ సంబంధించింది ఏంటిది, సో వీటన్నింటి గురించి ఫోటోషాప్ డిజైనింగ్లో ఉంటుంది, క్యాన్వా కాదు. సో ఇందులో ఎలా ఇమేజ్ ఆప్టిమైజేషన్ చేసుకుంటాము, దీని కీవర్డ్స్ ఎలా ఇస్తాము, దీని బ్రాండింగ్, పర్టికులర్ బ్రాండింగ్ ఇమేజ్కి ఎలా చేస్తాం అనే టాపిక్ ఇందులో ఉంటుంది. ఓకేనా, సో ఇది ఫోటోషాప్కి సంబంధించింది. బేసిక్గా మీరు ఒక ఓన్ ఇమేజ్ వేరే ఫ్రీ పిక్స్ నుంచి తీసుకొని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఎలా ఎడిట్ చేస్తాము, లేకపోతే పిఎస్డి ఫైల్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటాము, ఫ్రీ వెర్షన్లు ఎలా దొరుకుతాయి, అవి కాపీరైటా కాదా, ఎవరైనా వేరే కాపీరైట్స్ యాక్ట్స్ ఉన్నాయా, ఒకవేళ ఉంటే వాటిని ఎలా తీసేయాలనే దాని గురించి బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఉంటుంది ఇందులో ఫోటోషాప్ డిజైనింగ్లో. ఇంకోటి ఏంటంటే వర్డ్ ప్రెస్ డెవలప్మెంట్, ఇప్పుడు మనం డెవలప్ చేసాం కదా వర్డ్ ప్రెస్, దాన్ని అసలు బేసిక్గా ఆఫ్లైన్లో ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాము, వితౌట్ కోడింగ్తో ఎలా డెవలప్ చేసుకుంటాము, అందులో ఎలాంటి ఫైల్స్ ఉంటాయి, అందులో ఎర్రర్స్ అంటే ఎట్లా, డిబగ్గింగ్ ఎలా చేయాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి. బేసిక్గా మీకు వచ్చేసి వర్డ్ ప్రెస్ అంటే ఏంటిది, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా ఉంది, ఆఫ్లైన్లో ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం అనేది ఉంటుంది. థీమ్స్ని ఎలా చూజ్ చేసుకోవాలి, ఆ క్రాక్డ్ థీమ్, జీపీఎల్ లైసెన్స్ థీమ్స్ అంటే ఏంటివి, పర్చేస్డ్ థీమ్స్ అంటే ఏంటివి, వాటన్నింటికి సంబంధించిన ఇది మొత్తం చెప్తా. అవి ఎక్కడ జీపీఎల్ లైసెన్స్ ఫ్రీగా ఎక్కడ దొరుకుతుంది, వాటిని మనం వైరస్ ఉన్న థీమ్సా, వైరస్ లేని థీమ్సా, ఎవరన్నా వైరస్ ఇంజెక్ట్ చేయడానికి ఎలా ఉంటుంది అనే టాపిక్స్ ఇలా థీమ్స్ అండ్ టెంప్లెట్స్లో ఉంటుంది. కోర్ డెవలప్మెంట్, ఈ కోర్ డెవలప్మెంట్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ ప్రెస్ సైట్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మన సైటే ఉందనుకోండి. సో ఇప్పుడు ఈ సైట్లో మనకి ఏంటి అసలు కోర్ థీమ్స్ అంటే ఏంటివి, ఇప్పుడు కోర్ థీమ్స్ అంటే ఏంటివి, దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెడర్ ఉంది కదా,
ఈ హెడర్ పార్ట్ ఉంది కదా, సో ఈ హెడర్ పార్ట్ సంబంధించి పర్టికులర్గా ఒక ఫైల్ ఉంటుంది మనకి. పర్టికులర్గా ఒక హెడర్ డాట్ పిహెచ్పి ఫైల్ అని ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనే దాని గురించి. ఓకేనా, దాన్ని ఎలా మాడిఫై చేస్తాము, దానికి సంబంధించిన మొత్తం దాంట్లో మనం ఎస్ఈఓ ఎలా రాస్తాము, ఎట్లా ఆన్ పేజ్ ఎలా రాస్తాము, ఒకవేళ ప్లగ్గిన్స్ లేకపోతే వర్డ్ ప్రెస్కి ఎలా ఎస్ఈఓ రాయొచ్చు అనే టాపిక్స్ ఉంటాయి. ఓకేనా, ఇది అట్లా విధంగా ఫుడ్డర్ డాట్ పిహెచ్పి ఫైల్స్ అని ఉంటాయి. ఈ ఫుడ్డర్ డాట్ పిహెచ్పి ఫైల్స్ అనేది మీకు నేను చూపిస్తాను, ఆగండి. సో మీకు చూపిస్తే అర్థమవుతుంది. ఈ డ్రైవ్ సో ఇక్కడ మై ప్రాజెక్ట్ ఉంది కదా, సో ఈ ఫైల్స్ అన్ని ఏంటివి, ఈ ఫైల్స్ అంటే ఏంటివి, సో ఇక్కడ మనకి ఇలా ఇండెక్స్ అవుతుంది కదా. ఈ ఫైల్ స్ట్రాటజీ ఏంటిది, అసలు ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ అంటే ఏంటిది, కాన్ఫిగరేషన్ ఫైల్ అంటే ఏంటిది, మళ్ళీ కంటెంట్లోకి వస్తే ఈ ప్లగ్గిన్స్ అంటే ఏంటివి. ఈ ప్లగ్గిన్స్ అన్ని మనం వేసుకుంటాం, ర్యాంక్ మంత్ ఎస్ఈఓ అని, ఎలిమెంట్ ప్రో ప్లగ్గిన్స్ అని, అలాంటివి చాలా వేసుకుంటాం. అవి ఎక్కడ స్టోరేజ్ అయితే ఎలా స్టోరేజ్ అవుతాయి, వాటి మెయిన్ మోటో ఏంటి, ఒకవేళ మనం డాష్ బోర్డ్ నుంచి అప్లోడ్ కాకపోతే ఏం చేయాలి, ఇలాంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా, థీమ్కి సంబంధించిన ఫోల్డర్ అసలు ఎట్లా ఆఫ్లైన్ నుంచి చేస్తాము అనే కాన్సెప్ట్ ఇన్డెప్త్గా చెప్తాను నేను. ఇందులో ఏమేమి థీమ్స్ వేస్తాము, ఎట్లా వేస్తాము, క్రాక్డ్ జీపీఎల్ లైసెన్స్ ఇప్పుడు మనకి ఈ సైట్లో ఉన్నాయనుకోండి, వర్డ్ ప్రెస్ థీమ్స్ అని ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి జీపీఎల్ లైసెన్స్డ్ అనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇట్లా జీపీఎల్ లైసెన్సెస్ మనకు దొరుకుతూ ఉంటాయి ఇట్లా. ఓకేనా, వీటిని మనము ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటాం, వర్డ్ ప్రెస్లో ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటాం అనే కాన్సెప్ట్ మీద ఈ వర్డ్ ప్రెస్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా, అంటే ఒక క్యాండిడేట్ డిజిటల్ మార్కెటింగ్ వస్తే ఎండ్ టు ఎండ్ ఎలా చేస్తాడు, ఎలా చేయగలుగుతాడు అనే టాపిక్ మీద. ఓకేనా, ప్లగ్గిన్స్ ఫంక్షనాలిటీ. ఇప్పుడు మనం ఒక ప్లగ్గిన్ వాడినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఈఓ ర్యాంక్ మంత్ ఉంది, దాని ప్లగ్గిన్ ఫంక్షనాలిటీస్ ఏమేమి ఉన్నవి, అందులో మనం ఏమైనా ఫంక్షనాలిటీ చేంజ్ చేయాలంటే ఎలా, అన్వాంటెడ్గా నీకు వేరే ఒక టైటిల్ వేరే కాడ ప్లేస్ చేస్తుంది, కనిపిస్తుంది, దాన్ని ఎట్లా హైడ్ చేయాలనే కాన్సెప్ట్లు ఉంటాయి. ఈ కంటెంట్ మేనేజ్మెంట్ అంటే మీరు బేసిక్గా మన పేజెస్ ఉంటాయి కదా, ఆ పేజెస్ని ఎలా కంటెంట్ మాడిఫికేషన్ ఎలా చేస్తాం, ఆ పేజెస్కి స్టైలింగ్స్ ఎలా ఇస్తాం. ఓకేనా, కంటెంట్ ఎలా ఎడిట్ చేస్తాం అంటే మామూలుగా డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఎడిట్ చేసేది ఉంటుంది, ఎలిమెంట్రో ప్లగ్గిన్ ఉంటుంది, డివి ప్లగ్గిన్స్ ఉంటాయి, విజువల్ కంపోజర్ ప్లగ్గిన్స్ ఉంటాయి. అట్లా ఫ్రంట్ ఎండ్లో ఏమేమి ప్లగ్గిన్స్ ఉంటాయి, వేటి నుంచి మనం చేయొచ్చు. ఫ్రంట్ ఎండ్ విజిట్స్ అంటే ఏంటివి, విజిట్స్ని ఎట్లా మనం తీసుకుంటాము, దానికి సంబంధించిన ఆడాన్స్ ఏమైనా ఉంటాయా, అలాంటికి సంబంధించినవన్నీ ఈ టాపిక్లో కవర్ అవుతుంది. ఓకేనా, అడ్వాంటేజ్ కస్టమైజేషన్ డెవలప్మెంట్. మనం అలా చేయడం వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇవన్నీ ఓన్గా రాస్తున్నాం కదా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఈఓ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ చేసినప్పుడు టెస్ట్ చేసినాం అనుకోండి, ఆ టెస్ట్లో మనకి మొబైల్ రెస్పాన్స్ 20%, 30%, 40% అని రెడ్ మార్క్లో చూపిస్తూ ఉంటాయి. సిఎస్ఎస్ కోడ్ ఇది డిక్రీజ్ చేయాలి అనే టాపిక్స్ ఉంటాయి కదా. మీరు ఎప్పుడన్నా గూగుల్లో పేజీ ఇన్స్టంట్ అని ఓపెన్ చేయండి, అక్కడ మీకు కనిపిస్తాయి ఆ కోడ్ని ఎట్లా డిక్రీజ్ చేయాలి. అది డెవలపర్కి ఇస్తే చేస్తాడా, మనమే చెయ్యొచ్చా, ఒకవేళ మనం ఆ కోడ్ని డిస్టర్బ్ చేయకుండా ఏమైనా హలో 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 సే హాయ్, ఎవరన్నా ఓకే చెప్పండి. ఓకే సార్, వస్తుంది. సో మనం ఎక్కడ స్టాప్ చేసినాం మనం, మీకు ఎక్కడి నుంచి వినిపించలేదు, మీకు ఎక్కడి నుంచి వినిపించలేదండి. అడ్వాన్స్ కస్టమైజేషన్ అండ్ డెవలప్మెంట్. అడ్వాన్స్డ్ కస్టమైజేషన్ అండ్ డెవలప్మెంట్లో ఇక్కడ మనము ఆన్ పేజ్ చేసినప్పుడు కానీ, అక్కడ మనము వేరే గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసినా, లేకపోతే జీటీ మెట్రిక్స్లో చెక్ చేసినా, మన వెబ్సైట్ ఆడిట్ చేసినప్పుడు మనకి సిఎస్ఎస్ కోడింగ్స్ అని, రౌండరింగ్స్ అని చెప్పేసి, సిఆర్ఎన్స్ అని చెప్పేసి ఇట్లాంటివి కొన్ని మనకాడ ఫేస్ చేస్తాం. ఓకేనా, ఫేస్ చేస్తాం. వాటన్నింటిని ఇక్కడ మనం అడ్వాన్స్ డెవలప్మెంట్లో కస్టమైజేషన్స్లో ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తామనే టాపిక్ ఇక్కడ కవర్ చేస్తాను నేను.
సెక్యూరిటీ అండ్ ఆప్టమైజేషన్. ఇప్పుడు ఏంటంటే మనము వర్డ్‌ప్రెస్ సైట్స్‌లో మనం చాలా వరకి డెవలప్ చేస్తూ ఉంటాం కదా! సో, అప్పుడు ఏమైతది, హ్యాకింగ్ చేస్తారు. మాల్‌వేర్స్ గానీ, స్పామర్స్ గానీ వచ్చేసి మన మన దాంట్ల ఆహ్, పుషింగ్ కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట. హెవీ పుషింగ్ కామెంట్స్ పెడతారు. సో, నేను మీకు కొన్ని చూపిస్తాను మీకు లైవ్‌లో. మీకు అర్థమవుతుంది. సో, ఈ సైట్ ఉందనుకోండి. సారీ, ఏదో ఇష్యూ వస్తుంది. సో, ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా మనకి. సో, నేనిప్పుడు లాగిన్ అవుతా అంటే ఈ లాగిన్ ట్రిగ్గర్ చెయ్యట్లేదు. ఇప్పుడు నేను లాగిన్ అవుదామని ట్రై చేస్తున్నాను. ఈ లాగిన్ పేజ్ నాకు 404 ఎర్రర్ వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది? వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్‌లీ ప్రాబ్లమ్ ఏంటి? సో, వీటి మీద మీకు అడ్వాంటేజ్ అనేది మీకు ఇలా నేను ఆల్రెడీ డాక్యుమెంట్‌లో పెట్టాను నేనిక్కడ. సో, టెస్టింగ్, డీబగ్గింగ్ అండ్ డెవలప్‌మెంట్. ఓకేనా? సో, ఇలాంటి ఏదైతే ఇట్లొచ్చిన ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో వీటిని ఎలా మనము రెక్టిఫై చేస్తాం? అసలు అడ్మిన్ ప్యానెల్‌లోకి ఎంటర్ అవుతలేం కదా! సో, దీన్ని సార్ట్ ఔట్ ఎలా చేస్తాము? సో, ఇలాంటి టాపిక్స్ ఇక్కడొస్తాయి మీకు. ఓకేనా? సో, ఇది నేను లైవ్‌లో నేను ఎప్పుడైతే వర్డ్‌ప్రెస్ డెవలప్‌మెంట్ క్లాస్ ఎప్పుడైతే స్టార్ట్ అయితదో అప్పుడు ప్రతి ఒక్క టాపిక్ మీకు కవర్ చేస్తా. ఇంక్లూడింగు లోకల్ హోస్టింగ్ ఎలా చేసుకొని ఎలా ప్రాక్టీస్ చేస్తామనేది. ఓకేనా? సో, సెక్యూరిటీ ఆప్టిమైజేషన్ మీకు చెప్పాను కదా! ఎవరైనా స్పామ్ మనకి కంటిన్యూయస్‌గా కామెంట్స్ పెడుతూనే ఉంటారు. వాళ్ళని ఎట్లా స్టాప్ చేయాలి? కంటిన్యూయస్‌గా మనకి కాంటాక్ట్ ఫార్మ్‌లో మనకి కంటిన్యూయస్‌గా కామెంట్స్ వస్తూనే ఉంటాయి మన మెయిల్స్‌కి. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలనేది సెక్యూరిటీను ఆప్టిమైజేషన్‌లో వస్తది. ఓకేనా? ఎస్‌సిఓ బెస్ట్ ప్రాక్టీస్. మనం ఎస్‌సిఓకి సంబంధించినవి ఏవైతే ప్లగిన్స్ ఉంటాయో ఒక 5 ప్లగిన్స్ వరకు నేను ఇలా కవర్ చేస్తాను. 5, 6 ప్లగిన్స్ వరకు కవర్ చేసి అట్ ద సేమ్ టైమ్ ఆ ప్లగిన్స్ లేకుంటే మనం ఎలా చేయాలి? ఆ ప్లగిన్స్ వల్ల మనకి ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం? ప్లగిన్స్ వాడడం వల్ల ప్రాబ్లమ్స్ ఏముంటాయి? వితౌట్ ప్లగిన్స్‌తో మనం ఎస్‌సిఓ ఎలా చేస్తాం అనే దాన్ని టాపిక్స్ ఇందులో కవర్ అయితది. ఈ కామర్స్ విత్ ఊకామర్స్. ఓకేనా? కామర్స్ అంటే మీకు తెలిసుంటది ఆల్మోస్ట్. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అలాంటివి. సో, అందులో మనకి వర్డ్‌ప్రెస్‌లో వచ్చేసరికి దాన్ని కామర్స్ అని వాడతాం. ఇందులో ప్రొడక్ట్స్ అంటే ఏంటివి? టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏంటివి? శాంపిల్ ప్రొడక్ట్స్ ఏముంటవి? డైనమిక్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ అంటే ఏముంటది? సో, ఇలాంటి ఇప్పుడు షర్ట్ ఉందనుకోండి. స్మాలు, మీడియము, లార్జ్ సైజెస్ ఉంటవి. వాటికి మనము ఒక షర్టు లార్జ్ దానికి ఒక్కో సైజ్ డిఫైన్ చేయడం, స్మాల్ దానికి ఒక సైజ్ డిఫైన్ చేయడము. ఈ ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో దానికి ఎస్‌సిఓ ఎలా చేస్తాము, దానికి రేటింగ్ ఎలా ఇస్తామనే కాన్సెప్ట్ ఈ కామర్స్‌లో కవర్ అయితాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేపాల్ గేట్‌వే ఉంది. పేమెంట్ గేట్‌వేస్ ఉన్నాయి. మనం కామర్స్ వెబ్‌సైట్ డెవలప్ చేసినాక పేమెంట్ గేట్‌వే ఎలా యాడ్ చేస్తాం మనము. రేజర్ పే ఎలా యాడ్ చేస్తాము. ఇలాంటి కొన్ని టాపిక్స్ పేపాల్ ఎట్లా యాడ్ చేస్తాము. సో, కస్టమర్ ఏది అడిగితే దాన్ని. దాంట్లో వెబ్ హుక్స్ అనే కాన్సెప్ట్స్ ఉంటవి. ఆ కాన్సెప్ట్ అన్నీ ఇక్కడ మీకు కామర్స్‌లో కవర్ అయితవి. ఓకేనా? ఇందాక టెస్టింగ్, డీబగ్గింగ్ చెప్పాను కదా! మన వర్డ్‌ప్రెస్‌లో మనం డెవలప్ చేసినంక ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎట్లా ఫేస్ చేయాలి? ఒకవేళ ఆ ప్రాబ్లమ్ నువ్వు ఫైండ్ ఔట్ చేయకపోతే డీబగ్గింగ్‌లో ఎలా నువ్వు ఫైండ్ ఔట్ చేస్తావు? అసలు దేనివల్ల ప్రాబ్లమ్ వస్తుంది? ఏ ఫైల్‌లో ప్రాబ్లమ్ వస్తుంది? ఏ ప్లగిన్స్‌లో ప్రాబ్లమ్ వస్తుంది? అసలు సోర్సెస్ ఎక్కడి నుంచెల్లి మనకు ట్రిగ్గర్ అయింది ప్రాబ్లమ్. సో, అది డీబగ్గింగ్ ఎలా చేస్తాము? టెస్టింగ్ ఎలా చేస్తాము? సైట్ టెస్టింగ్ ఎలా చేస్తారు? అనే కాన్సెప్ట్ మనం చేస్తాం. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. అయితే ఇప్పుడు మీరు ఎవరైతే మన దాంట్లో జాయిన్ అవుతారో వాళ్ళే ఓన్‌గా డొమైన్ బుక్ చేసుకుంటారు. ఓన్‌గా సర్వర్ బుక్ చేసుకుంటారు. అది నేను ఇచ్చేస్తా. పేమెంట్ నా ఎండ్ నుంచెల్లే నేను డొమైన్‌కి వాళ్ళు పే చేసుకుంటారు. సర్వర్ నుంచెల్లి ఏదైతే హోస్టింగ్ ఉంటుందో, ఆ సర్వర్ అనేది నేను పే చేసి మీకు ఇచ్చేస్తా అనమాట. ఓకేనా? సో, వాళ్ళు డొమైన్ ఎలా బుక్ చేస్తారు? డొమైన్ చూజింగ్ ఎలా ఉండాలి? ఆ డొమైన్‌లో ఏమేం టాపిక్స్ ఉంటాయి? ఎట్లా చూజ్ చేసుకుంటాము? ఎన్ని లెటర్స్ ఉంటే బెటరు? షార్ట్ టెయిల్ డొమైన్ అయితే ఎలా ఉంటది? లాంగ్ టెయిల్ డొమైన్ అయితే ఎలా ఉంటది? వాటిలలో డిఫరెంట్ ఎలా ఉంటుంది? మనం చేసుకున్న పోర్ట్‌ఫోలియోను మనం ఎట్లా ఫ్రీలాన్సర్‌గా మనం ఎలా ప్రమోట్ చేసుకోవాలి? దాంతో మనకు యూజ్ ఏంటి? మన పోర్ట్‌ఫోలియోని మనం బిల్డ్ చేసుకోవడం వల్ల ఏమేమి యూజ్ ఉంటవి? ఎలా బిల్డ్ చేసుకోవాలి? మన మన పోర్ట్‌ఫోలియోలో ఏమేమి ఉండాలి? ఏమేమి వర్క్ చేస్తాం అనే టాపిక్ గురించి ఉండాలి. సో, ఆల్మోస్ట్ ఈ 2 టాపిక్సే ఒక 1 ½ మంత్ కవర్ అవుతది. 1 ½ మంత్ ఈ 2 టాపిక్సే. ఓకేనా? అట్ ద సేమ్ టైమ్ మనం ఫోటోషాప్ డిజైనింగ్ వచ్చింది. వర్డ్‌ప్రెస్ డెవలప్‌మెంట్ వచ్చింది. మనము
డొమైన్ కొనుక్కున్నాము, ఆన్లైన్లో హోస్టింగ్ చేసేసుకున్నాము, థీమ్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. స్టార్ట్ అయినాక ఆ సైట్కి కావాల్సిన మెయిన్ టెక్నికల్కి సంబంధించినవి ఏమేమి ఉండాలి, ఎస్ఈఓకి సంబంధించినవి. ఓకేనా? సో దానికి సంబంధించిన టెక్నికల్ థింగ్స్ ఏముంటవి, అవి ఏమేమి టాపిక్స్. సో అందులో మీకు సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే ఏంటిది, ఇన్ఫ్లుయెన్షియల్, ఇవి బేసిక్గా మీకు కావాల్సిన టాపిక్స్. 100% టాపిక్స్ ఇవి మామూలుగా ఉంటవి. బట్ వీటి గురించి పెద్ద డిస్కషన్ ఇప్పుడు అవసరం లేదు, మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. సో వీటిని నేను ట్రైనింగ్లో కవర్ చేస్తాను. ఒక్కొక్క టాపిక్ చెప్పాలంటే మనకి ఇప్పుడు 2-3 అవర్స్ టైం పడుతుంది, జస్ట్ బేసిక్గా చెప్పాలన్నా కూడా. ఓకేనా? అందులో మనం టెక్నికల్ ఎస్ఈఓ గురించే మాట్లాడుకుందాం. సో టెక్నికల్ ఎస్ఈఓ ఇవన్నీ నేను రీసెర్చ్ చేసినవి. సో వీటిలల్లో హెచ్టిటిపిసి కోడ్ మెయిన్ చెప్తున్నా. హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ గురించి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, కన్సిడర్ ఏఎంపి అని అంటే ఏంటి, అసలు దానివల్ల యూజ్ ఏంటిది అనే దాని గురించి టాపిక్స్. ఇంకోటి హెచ్టి యాక్సెస్ ఫైల్ అని ఉంటుంది. హెచ్టి యాక్సెస్ ఫైల్ ఇది బ్రాడ్ క్యామ్ కూడా ఇంపార్టెంటే. స్ట్రక్చర్ డేటా మార్కప్. సో వీటన్నింటికి సంబంధించిన టాపిక్ మీకు మెయిన్గా బేసిక్ స్ట్రక్చర్కి సంబంధించినవి అన్నీ మీకు ఈ టెక్నికల్ ఎస్ఈఓలో కవర్ చేస్తాను. ఇంకోటి ఏంటి, టెక్నికల్ ఎస్ఈఓ అయిపోయాక మనం హబ్స్పాట్ అంటే ఏంటిది, స్టాటిక్ హబ్స్పాట్ సిఆర్ఎం అంటే ఏంటిది, దానికి ఎలా చేస్తాము, ఎలా ఏఐ చాట్ జీపీటీ మనము ప్లాన్ చేస్తాము అనే టాపిక్ గురించి మనం మొత్తము డిస్క్రిప్షన్ ఉంటుంది. సో అందులో సేల్స్ టూల్స్ అంటే ఏంటివి, మార్కెటింగ్ టూల్స్ అంటే ఏంటివి, సేల్స్ టూల్స్ అంటే ఏంటివి, ఎగ్జాక్ట్లీ సపోర్ట్ టూల్స్ అంటే ఏంటివి. ఓకేనా? సపోర్టు. సో ఎస్ఈఓకి సంబంధించినది ఇది టాపిక్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీలో సేల్స్ టీమ్ సపరేటు, మార్కెటింగ్ టీమ్ సపరేటు, సపోర్ట్ టీమ్ సపరేట్ ఉంటాయి కదా. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కున్నాం అనుకోండి, అందరూ డివైడ్ అవుతూ ఉంటారు కదా. సేల్స్ వేరే టీం ఉంటుంది, మార్కెటింగ్ వేరే టీం ఉంటుంది, సపోర్ట్ వేరే ఉంటుంది. దాన్ని మనం చాట్ బూట్లోకి ఎలా తీసుకొచ్చి వీళ్ళకి సేల్స్ వాళ్ళకి ఎలా నోటిఫికేషన్ వెళ్తుంది, మార్కెటింగ్ వాళ్ళకి ఎలా నోటిఫికేషన్ వెళ్తుంది, సపోర్టింగ్ ఎవరైనా ఆల్రెడీ ప్రోడక్ట్ పర్చేస్డ్ కానీ సర్వీస్ను పర్చేజ్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని టెక్నికల్ టీంకి ఎట్లా ఫార్వర్డ్ చేస్తాము అనే టాపిక్ మీద ఇన్డెప్త్గా ఉంటుంది. సో వీటిలలో మళ్ళీ ఐవీఆర్ కాలింగ్ త్రూగా చేయడమా, లేకపోతే వాట్సాప్ ఇంప్లిమెంటేషన్ చేయడమా, లేకపోతే ఇందులోకి వచ్చే లీడ్స్ గూగుల్ యాడ్స్ నుంచి వచ్చినవా, ఏ సోర్స్ నుంచి మనకి లీడ్ వచ్చింది, ఆ లీడ్ స్టేటస్ ఏంటిది, దాని ఆర్ఓఐ ఏంటిది అనే ఇన్డెప్త్ నాలెడ్జ్ మీకు ఈ హబ్స్పాట్లో కవర్ అవుతుంది. సో ఇవన్నీ నేను ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అనమాట. రియల్ టైమ్ సినారీస్లో ఇవన్నీ ఒక్కొక్క స్టెప్స్ ఫాలో అవుతూ రావాలి. ఓకేనా? ఇక్కడ వరకు స్టెప్స్ ఫాలో అవుతూ రావాలి. హబ్స్పాట్ సిఆర్ఎం గురించి ఇన్డెప్త్ నాలెడ్జ్ ఇస్తాను. సో అదేవిధంగా ఏఐ టూల్స్ మనం ఏమేమి టూల్ వాడతాం. ఇప్పుడు అమెజాన్ సేలర్ సెంట్రల్స్ ఉన్నవి, బఫర్ ఉంది, ఎలిమెంట్, గూగుల్ యాడ్ సెన్స్ అంటే ఏంటిది. ప్రతి ఒక్కరు గూగుల్ యాడ్స్ గురించే మాట్లాడుకుంటారు, యాడ్ సెన్స్ ఈ మధ్యలో మాట్లాడుకోవట్లేదు. సో యాడ్ సెన్స్ ఎలా అప్రూవల్ తెచ్చుకుంటాము, దాని నుంచి ఎలా ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది, క్వాలిటీ కంటెంట్ మనం ఎలా బిల్డ్ చేసుకుంటాము. హలో, వినిపిస్తుందండి? హలో. సార్. సో యాడ్సెన్స్ నుంచి ఎలా రెవెన్యూ తీసుకొచ్చుకుంటాం, మనం ఎలా యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకొచ్చుకోవాలి, G4 అంటే ఏంటిది, గూగుల్ అనాలిటిక్స్ అంటే ఏంటిది, G4 అనాలిటిక్స్ అంటే ఏంటిది, వాట్ ఈస్ ద డిఫరెంట్, దీంట్లో మనం ఆర్ఓఐని ఎలా డిఫైన్ చేస్తాము, ఎక్కడి నుంచి సోర్సెస్ వస్తుంది, మనకి ట్రాఫిక్ ఏ సోర్సెస్ నుంచి వస్తుంది, ఏ కంట్రీస్ నుంచి వస్తుంది, ఏ కంట్రీది ఆ కంట్రీకి ఎలా మనము డివైడ్ చేసి ఇస్తాము, మన సిఓ కానీ మన రిపోర్టింగ్ మేనేజర్స్కి ఎలా డివైడ్ చేసి ఇస్తాము. ఓకేనా? కీవర్డ్ ప్లానర్ అంటే ఏంటిది, అసలు ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్లో అసలు అవి తీసుకునేటి వ్యాలిడా కాదా, అసలు అది ఎట్లా డిఫైన్ చేస్తుంది. అందరు ఏం చేస్తారు, మీడియము, స్మాల్, హై, లో, మీడియం అని చెప్పేసి డిఫైన్ చేసుకొని తీసుకుంటారు. అది ఎంతవరకు వాస్తవం, అలా తీసుకోవడం వల్ల యూజ్ ఏముందా, ఆ గూగుల్ హై వాల్యూమ్ అని, లో వాల్యూమ్ అని, మీడియం వాల్యూమ్ అని అది ఎట్లా డిఫైన్ చేసి ఇస్తుంది మనకి. దాన్ని మనం ఇప్పుడు మామూలుగా మనం అయితే హై వాల్యూమ్ లో కాంపిటీషన్ తీసుకుంటాం, అసలు దాన్ని అలా తీసుకోమని ఎవరు చెప్పారు, అసలు అలానే ఎందుకు తీసుకుంటాం, వేరేలా ఎందుకు తీసుకోవాలి, అసలు తీసుకునేది ప్రాపర్
సో గూగుల్ హలో ఇప్పుడు వినిపిస్తుందా? హలో హలో ఎస్ సార్ వినబడుతుంది. ఓకే. సో ఈ గూగుల్ డెవలపర్స్ అంటే ఏంటిది, గూగుల్ ఏపీఐస్ అంటే ఏంటిది, గూగుల్ ఏపీఐస్కి ఉన్న మన వెబ్సైట్కి సంబంధం ఏంటిది? సో గూగుల్ డెవలపర్స్ అంటే ఓన్లీ డెవలపింగ్, గూగుల్లో ఓన్లీ డెవలపింగ్ చేస్తారా అనే కాన్సెప్ట్ మీకు క్రియేట్ అయిందండి. సో అది ఏంటి అసలు, వాట్ ది గూగుల్ డెవలపర్స్, అందులో ఏమేమి ఉంటాయి, ఎట్లా చేస్తాము మనం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, వాళ్ళు అన్ని ప్రోడక్ట్స్ అంత ఉన్న హెవీ ఉన్న డాటాను వాళ్ళు ఎట్లా గూగుల్లో ఇండెక్స్ చేస్తున్నారు ఇన్స్టంట్గా? ఇప్పుడు ఒక ఐఫోన్ వచ్చింది అనుకోండి, లేదా ఏదో ఒక ప్రోడక్ట్, ఏదో ఒక మొబైల్ వచ్చింది అనుకోండి, సో ఎగ్జాక్ట్లీ దాని గురించి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే అది ఎలా ఇండెక్స్ అవుతుంది? ఇండెక్స్ అవడానికి కారణం ఏంటిది? ఒక ప్రోడక్ట్కి 100 రూపీస్ ప్రోడక్ట్కి ఒక డిజిటల్ మార్కెటింగ్ పెట్టి అయితే ఆర్గానిక్గా తీసుకురాలేరు కదా. సింపుల్ క్వశ్చన్, అవును కదా? హలో హలో ఎస్ సార్. సో ఇప్పుడు ఒక లింక్డ్ఇన్లో కానీ, సారీ, ఒక అమెజాన్లో కానీ, ఒక ఫ్లిప్కార్ట్లో కానీ ఒక 500 రూపీస్ ప్రోడక్ట్ మనం అందులో సేల్ చేసామనుకోండి, దానికి సపరేట్గా ఒక డిజిటల్ మార్కెటింగ్ పెట్టి కీవర్డ్ మీద ప్రమోట్ చేయడం చాలా కష్టం కదా. అన్ని ప్రోడక్ట్స్ ఇప్పుడు న్యూస్ పోర్టల్స్ ఉన్నవి, అవి ఎలా రన్ అవుతున్నాయి, వాటికి ఎలా ఇన్స్టెంట్గా ఈరోజు పోస్ట్ చేసింది మార్నింగ్ ఎలా ఇండెక్స్ అవుతుంది గూగుల్లో, దానికి సంబంధించిన టాపిక్స్ ఏమి ఉంటవి. సో అవన్నీ గూగుల్ డెవలపర్ కన్సల్ట్స్లలో మీకు క్లారిటీగా ఉంటుంది. ఈ గ్రామర్లీ అంటే ఓన్లీ గ్రామర్ చెకింగ్కేనా, లేదా ఇంకేమైనా ఉంటుందా? గ్రామర్లీలో ఇంకేమైనా మనం చేసుకోవచ్చా? కంటెంట్కి సంబంధించిన ఆప్టిమైజేషన్స్ ఎలా చేసుకోవచ్చు, కంటెంట్ రైటింగ్ ఎలా చేసుకోవచ్చు, దాన్ని జీరో జీపీటీ, అసలు అది కాపీరైట్ కంటెంటా లేకపోతే చాట్ జీపీటీ కంటెంటా, ఇలాంటి టర్మ్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో అవన్నీ హార్డ్ షూట్ అనేది ఇది ఒక ఎస్ఈఓ టూల్. దీంట్లో ఏమేమి చేస్తామో ఎలా వర్కౌట్ అవుతుంది. మెయిన్గా వచ్చేసి లింక్డ్ఇన్. ఈ లింక్డ్ఇన్ యాడ్స్ ఎందుకు చేయరు, ఎవరు చేస్తారు? మనం ఎక్కడికి పోయినా కూడా లింక్డ్ఇన్ యాడ్స్ గురించి ఎక్కడ టాపిక్ ఉండదు, బట్ లింక్డ్ఇన్ యాడ్స్ ఎవరు వాడతారు, ఎందుకు వాడతారు, దానివల్ల రెవెన్యూ ఏంటిది, దానివల్ల రిప్యుటేషన్ ఏంటిది. సో అలాంటి టాపిక్స్ అన్ని ఇందులో కవర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ మెయిల్ చంప్ అనేది చాలా మంది మెయిలింగ్ అని చెప్తారు, మెయిలింగ్కే, కానీ ఆ మెయిలింగ్కి అసలు ఏంటి, ఎలా చేస్తాం, ఇక్కడికి సోర్స్ ఎలా వస్తుంది, వచ్చిన దాన్ని సోర్స్ ఎలా చేయాలి. మనం బేసిక్గానే అయితే మనము ఏదో మెయిల్ పెట్టుకోవడానికి అయితే మెయిల్ చంప్ వాడడం కదా. సో దీనికి సోర్సెస్ ఏముంటవి, దీని నుంచి వెళ్ళి మనం ఎస్సీఓ ఎలా చేస్తాము, దీని నుంచి వెళ్ళి కస్టమర్స్ని ఎలా తీసుకొచ్చుకుంటాము, క్లయింట్స్ని ఎలా తీసుకొచ్చుకుంటాము. సో ఇలాంటి టాపిక్స్ అన్ని ఇలాంటి ఒక్కొక్క టూల్లో ఒక్కో రకంగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో డైలీ ఒక్కొక్క 1 అవర్ మీకు వీటికే పడుతుంది. ఇప్పుడు ఇది అయింది అనుకోండి, ఆల్మోస్ట్ 10 డేస్ టాపిక్, ఓకేనా. అక్కడనే మనకి 1 మంత్ టాపిక్ వెళ్ళిపోయింది, ఇదే మనకి 10 డేస్ టాపిక్. సో ఎలిమెంట్లోకి వచ్చేసి ఇది ఒక 10 డేస్ టాపిక్స్, ఓకేనా. గూగుల్ యాడ్స్ అంటే 1 వీక్లో నేను చెప్పేస్తాను గూగుల్ యాడ్సెన్స్. సో దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టాపిక్కి లెంతీ టాపిక్స్ అనమాట. ఏదో మనం 1 డేలో 1 అవర్లో చెప్పుకునేది టాపిక్ కాదు ఇది. సో అందుకని కొంచెం టైం బింగ్ 3 మంత్స్ పట్టచ్చు, 4 మంత్స్ పట్టచ్చు మేబీ. మనం డైలీ 2 అవర్స్ చెప్పుకొని, లేకపోతే మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ సెషన్స్ పెట్టుకున్నా కూడా తొందరగా కవర్ అయిపోతుంది, ఓకేనా. సో మోస్ట్ ఆఫ్ ద ఏఐ టూల్స్, ఓకేనా. ఈ ఏఐ టూల్స్ తోటి మన యూజింగ్ ఏంటిది, మనం ఎలా చేస్తాము అనే టాపిక్ ఉంటుంది. అసలు ఏఐ టూల్స్ మనం ఎందుకు వాడతాము, ఇవంటే ఏంటివి, ఇంకా నేను టూల్స్ కొన్ని ఉన్నవి, ఇవి నేను ఇంకా జస్ట్ ర్యాండమ్గా పెట్టా, ఇంకా మెయిన్ టూల్స్ నేను యాడ్ చేస్తాను ట్రైనింగ్లో. సో వీటితో మనకి యూజ్ ఏంటి, సెమీ రష్ చాలామంది లాగిన్ అవుతారు, సెమీ రష్ త్రూగా మనం మార్కెటింగ్ ఎలా చేసుకుంటాము, ఆడిట్ ఎలా చేసుకుంటాము, బ్యాక్ లింక్స్ ఎలా చేసుకుంటాము, లోకల్ ఎస్ఈఓ అంటే ఏంటిది, ఇందులో లోకల్ ఎస్ఈఓ అంటే ఏంటిది డిఫరెంట్ అనమాట. సెమీ రష్లో చేసే లోకల్ ఎస్ఈఓకి డిఫరెంట్ ఏంటి, మన వెబ్సైట్లో చేసే లోకల్ ఎస్ఈఓకి డిఫరెంట్ ఏంటి. సో అలాంటి కాన్సెప్ట్ అని ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ లైవ్ ప్రాజెక్ట్లో ఏదైతే మీరు స్టార్టింగ్ చెప్పే కదా, మీరు డొమైన్ బుక్ చేసుకుంటే మీరు డెవలప్ చేస్తారు, ఇవన్నీ నేను మీతోటే చేపిస్తాను అనమాట. సో మనం డైలీ 1.5 అవర్ 2 అవర్స్ క్లాస్ అవుతేనే ఈ సబ్జెక్ట్ అంతా కవర్ అవుతుంది మనకి, ఓకేనా. సో అదేవిధంగా ఇప్పుడు గూగుల్ DV360 అని ఇప్పుడు చాలా మంది ఎంఎన్సి కంపెనీస్లలో వాడుతున్నారు. అసలు ఏంటిది, అసలు దీన్ని ఎందుకు వాడుతున్నారు, అసలు వాట్ అనే దానికి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది.